నేను మొట్టమొదటిగా ఈ అంశాన్ని ఎత్తినాడు నా మీద రకరకాల మాటలు మాట్లాడిండ్రు. నన్ను నిందించే ప్రయత్నం చేసిండ్రు, నా పార్టీని కూడా నిందించే ప్రయత్నం చేసిండ్రు. సరే, అది వాళ్ళ విజ్ఞతకు వదిలిపెడతా. ఎందుకంటే నేను చిల్లర మాటలకి సమాధానం చెప్పేటువంటి నాయకుని కాదు. నేను 25 ఏళ్ళుగా నా నిబద్ధత ఏందో, మా కమిట్మెంట్ ఏందో, మా కన్విక్షన్ ఏందో, మా పని విధానం ఏందో, మా క్యారెక్టర్ ఏందో అన్నీ తెలంగాణ ప్రజల హృదయాల్లో నిక్షిప్తంగా ఉన్నాయి. మేము వాటికి సమాధానం చెప్పాం. ఇక్కడ ఇష్యూ, నేను మాట్లాడే అంశం భారతీయ జనతా పార్టీ అంశమా, ఇది ఈటల రాజేందర్ గారి అంశమా అని కూడా మాట్లాడుతూ ఉంటారు. భారతీయ జనతా పార్టీ ఫండమెంటల్ ప్రిన్సిపల్, మా ఫండమెంటల్ ప్రిన్సిపల్ దేశం ఫస్ట్, నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, పర్సనల్ లాస్ట్. నేను పక్కా బాజాప్తా తెలంగాణ మట్టి బిడ్డను. నేను ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మరొకసారి గుర్తు చేసే అంశం ఏంటంటే, నాలాంటి వాడిని ఈ స్థాయికి ఎదగడానికి, ఇంత స్థాయికి ఎదగడానికి, ప్రజలలో ఇంత గౌరవం గుర్తింపు పొందడానికి కారణకుని నేను తెలంగాణ ఉద్యమ బిడ్డను. నేను 13-14 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం నేను రకరకాల హోదాల్లో పనిచేసినటువంటి చరిత్ర తెలుసు. అన్నిటికంటే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన నాడు నేను ఆ బిల్లును మద్దతు ఇవ్వమని చెప్పి 1 గంట 2 గంటల పాటు సమైక్య శాసనసభలో అందరినీ కన్విన్స్ చేసినటువంటి వ్యక్తిని నేను ఆ పాత్రలో ఉన్నవాడిని. నేను ఇవాళ రాజకీయాలు ఉంటాయి, రాజకీయాలు ఉండవని నేను, కానీ రాజకీయాల ముసుగులో ప్రజల జీవితాలతో చెలగాటమాడే ప్రయత్నం ఎవడు చేసినా, ఏ పార్టీ చేసినా నాలాంటి వాడిని స్పెక్టేటర్గా ఉండడానికి లేను. నేను నాలాంటి వాడిని అర్థం చేయించే ప్రయత్నం చేస్తా, అవగాహన చేసే ప్రయత్నం చేస్తా, లేని పక్షంలో చీల్చి చెండాడే ప్రయత్నం కూడా చేస్తాం. మేము ఎవరి మెప్పు కోసమో, ఎవరి స్క్రిప్ట్ రాసిస్తేనో, ఎవడు పలికిస్తేనో పలికేటోళ్ళం కాదు. మేము స్వయం ప్రకాశకులం. మాకు సొంత జ్ఞానం, సొంత అవగాహన, సొంత కమిట్మెంట్ ఉన్న వాళ్ళం. మేము కుంజిస్తే రిమోట్ కంట్రోల్ లాగా ఉంటుండే కాదు. ఈ అవగాహన మా మీద ఆరోపణ చేసేటువంటి నీచులకు ఉండాలని చెప్పి నేను మనవి చేస్తున్నాం. మేము ఏమన్నాం? మేమందల్లా, నేను ఆ తెలంగాణ జిల్లా బిడ్డగా ఎస్ఆర్ఎస్పి ఎన్ని విషాదాలు మిగిల్చిందో మాకు తెలుసు. ఎస్ఆర్ఎస్పి రాకముందు ఏముండే, ఎస్ఆర్ఎస్పి వచ్చిన తర్వాత ఏముండో నేను సజీవ సాక్షిని. నేను మా దగ్గర నేను చిన్నప్పుడు 69 నుంచి 73, 74 వరకు భయంకరమైన కరువు ఉండే. ఆనాడు ఎలినినో అని చెప్పిన వాళ్ళు లేకపోవచ్చు, నేనినో అని చెప్పిన వాళ్ళు లేకపోవచ్చు, కానీ భయంకరమైన కరువు ఉండే. ఏ ఇంటికి పైన జొన్నన్నం తప్ప వరన్నం లేదు ఆనాడు. చుట్టపొడత్తే తప్ప వరన్నం తినే పరిస్థితి లేకుండా ఆనాడు. గప్పుడు పునాది వేయబడ్డ 64లో పునాది వేయబడ్డ ఎస్ఆర్ఎస్పి వచ్చిన తర్వాతనే మాకింత వరి పండించుకునే, మాకు అప్పటికే కాకతీయుల చెరువుల కింద ఇంత వ్యవసాయం ఉండే కాబట్టి మేము ఇంత చల్లగా బతికినాం. నేను ఆనాడు కూడా సమైక్య రాష్ట్రంలో అనేకసార్లు మేము మాట్లాడినాం. ఒకటే రాష్ట్రంలో ఏం వివక్ష ఇది అని చెప్పి మాట్లాడినాం. ఆంధ్ర ప్రాంతంలో 1 టీఎంసీ నీళ్లకు 3500 ఎకరాలు ఎట్లా పారుతుంది? అదే తెలంగాణ ఎస్ఆర్ఎస్పి కింద మీరు ఒక టీఎంసీ నీళ్ళకి 12,000, 13,000 ఎకరాలు ఎట్లా పారుతుంది? ఒకటే రాష్ట్రం కదా అని చెప్తే, ఇది మెట్ట ప్రాంతాల కోసం డిజైన్ చేయబడ్డ కాలువలు అని చెప్పిండ్రు. నేను నా ఉపన్యాసాలు ఉంటాయి అసెంబ్లీలో, ఎస్ఆర్ఎస్పి కాలువల కింద బోను లేకుండా, బావులు లేకుండా పూర్తి స్థాయిలో వ్యవసాయం చేయరు. ఇది అవగాహన ఉన్నోడికి, ఆ జిల్లా బిడ్డ అయితే తెలుస్తుంది. వ్యవసాయం గురించి అవగాహన ఉన్నోడికి, నీళ్ళ గురించి అవగాహన ఉన్నోడికి, ఇవాళ రైతుల గురించి అవగాహన తెలుస్తుంది తప్ప వాటిని తెలిసే ఆస్కారం లేదు. మేము ఆనాడు అన్నాం,
మేము అలా చెప్పినాం. మేము ఎన్నోసార్లు నేను హుజరాబాద్ కాన్స్టిట్యూన్సీ రిప్రజెంట్ చేసేటప్పుడు నా ఎజెండా, నేను ఎమ్మెల్యేగా గొప్ప ఎమ్మెల్యేనా కాదా అనడానికి నా ఎజెండా ఎస్ఆర్ఎస్పి నీళ్ళు వచ్చినప్పుడు ఆ తూములు లేపితే నేను గొప్ప హీరోను, నేను ఆ కాలువని తెంపితే నేను గొప్ప హీరోను. చివరికి వరంగల్ వాసులకు కూడా తాగే నీళ్ళు అందని పరిస్థితులలో వాళ్ళు నా మీద ధ్వజమెచ్చేది. అంటే ఎస్ఆర్ఎస్పి నీళ్లు వరంగల్ కూడా దాటలేని విషయం మీకు అర్థం కావాలి. తెలంగాణ ఉద్యమం పుట్టినాడు మా గోరేటి వెంకన్న పాటలు ఉంటాయి. ఇప్పటికీ పల్లెల్లో పల్లెలు మొలిసి అనేటువంటి పాటలు ఉంటాయి. వానమ్మ 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 ఒకసారన్నా వచ్చిపోయే వానమ్మ అనే పాటలు ఉంటాయి. నీళ్ళ కోసమే, నిధుల కోసమే, సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం ఉద్యమించినటువంటి తెలంగాణ ఉద్యమ బిడ్డగా నేను ఇవాళ రాజకీయాలు ఏమైనా ఉండొచ్చు, సిద్ధాంతాలు ఏమైనా ఉండొచ్చు, కానీ మూలాలను మర్చిపోవడం మనిషి కాదనేది నా సిద్ధాంతం.